మహర్షి ఇలా ఉన్న సమయంలో ఒకసారి గౌతమ మహర్షి ఈ సత్య హరిశ్చంద్ర మహారాజు ఏ దేశంలో ఉండి అయితే తను దాసీ వృత్తం చేస్తున్నాడో అక్కడికి వచ్చి ఆ రాజును గమనించి అతనికి ఒక వృత్తాంతం చెప్పాడు. నేను ఒక ఉపాయం చెప్తాను, దాన్ని నువ్వు చెయ్యి, నీకు మళ్ళీ నీ రాజ్యం నీకు లభిస్తుంది, నీ భార్య బిడ్డలందరూ మళ్ళీ నీకు చేరువవుతారు అని చెప్పారు. చెప్పి ఈ శ్రావణ మాసంలో బహుళల్లో వచ్చే ఏకాదశిని, ఈ కుబేర ఏకాదశి వ్రతాన్ని నువ్వు ఆచరించు, శ్రీ మహావిష్ణువు కొలు, మళ్ళీ నీకు యథావిధిగా నీ రాజ్యము అన్నీ నీకు సంప్రాప్తిస్తాయని గౌతమ మహర్షి చెప్పటం వల్ల ఈ సత్యహరిశ్చంద్రుడు ఈ వ్రతాన్ని ఆచరించి క్రమేపీ మళ్ళీ తన రాజ్యాన్ని తను పొంది భార్యా బిడ్డలతో సుఖంగా ఉన్నాడని, కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే బహుళల్లో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించి గోదానం కూడా చేయమని చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే సంపద లేదు, ఇట్లాగే ఏదన్నా కోల్పోయాము, ఈతి బాధలతో ఉన్నవాళ్ళు అన్నవాళ్ళు ఈ ఏకాదశి వ్రతాన్ని పొంది దారిద్ర్య బాధ నుంచి విముక్తులు కాగలరని కోరుకుంటున్నాను. నేడు కుబేర జయంతి. ఈ ఏకాదశిని కుబేరుడి యొక్క పుట్టినరోజుగా కూడా మనకి చెప్పటం జరుగుతోంది. కుబేరుడు యొక్క తపోనిష్టకి మెచ్చి శ్రీ మహాలక్ష్మి అపార సంపదని, సిరి సంపదలకి శాసకుడిగా కుబేరుణ్ణి నియమించడం అనేది జరిగింది. శ్రీ మహాలక్ష్మి నియమించడం అనేది జరిగింది. కుబేరుడు అష్టదిక్పాలకుల్లో ఒకరు. ఆయన ఉత్తర దిశకి అధిపతి కూడా, యక్షులకి నాయకుడు. కుబేరుడు రావణుడికి వరసకి సోదరుడు. అయితే వీరిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి మటుకు ఒకరే అన్నమాట. బ్రహ్మవంశంలో పులుష్యుడికి వివస్త్రుడు జన్మించాడు. వివస్త్రుడు ఇలబికి, కైకచికి మొదలైన కన్యలందరికో వివాహమాడాడు. ఇలబిలకు పుట్టినవాడే కుబేరుడు. కుబేరుడు పూర్వజన్మలో యజ్ఞజత్తుడి కుమారుడు. పేరు గుణనిధి. పేరుకు గుణనిధే కానీ సర్వ దుర్వ్యసనాలు ఉన్న వ్యక్తి. ఈయన పాపం అలా ఉండగా ఆయన పుణ్యం ఫలించి ఒకానొక రోజున విష్ణాలయంలో దీపం పెట్టడం వల్ల ఆయనకి పాప విమోచనం కలిగి అమోఘమైన కుబేర సంపదకి ఆయన అధిపతి అయి కుబేరుడిగా విరాజిల్లటం అనేది జరిగింది. అయితే రావణ లంక కుబేరుని యొక్క ఆధీనంలోనే ఉండేది. క్రమేపీ రావణుడు లంకని ఆక్రమించి కుబేరుణ్ణి బయటికి పారదోలటం అనేది కూడా జరిగింది. పారదోలి తన సొంతం చేసుకున్నాడు లంకా రాజ్యాన్ని రావణాసురుడు. అప్పుడు కుబేరుడు శివుణ్ణి ఆశ్రయించాడు. నాయనా, నాకు ఇలా జరిగింది, నా అన్నయ్య వచ్చి నా మీద ఇలా పెత్తనం చెలాయించాడు, నేను లంకని నా రాజ్యాన్ని కూడా వదులుకుని నేను బయటికి రావాల్సి వచ్చింది, కాబట్టి నాకు ఏదైనా విమోచనం కలిగే ఆలోచన చెప్పండి అని శివుణ్ణి ప్రార్థించగా, కుబేరుడి భార్యకు చిత్రరేఖ అని భద్ర అని 2 పేర్లున్నాయి. వీరి పుత్రులు మణిగ్రీవుడు, నకులుడు, వరుడు. పాంచాలికుడు కుమార్తె పేరు మీనాక్షి. తన అసమాన భక్తి ప్రవర్తులతో శివుణ్ణి సాహిత్యాన్ని పొంది కుబేరుడు ఓసారి శివుడి పక్కనే కూర్చున్న పార్వతిని కుటిల దృష్టితో చూశాడు. అతడి కామవాంఛను గ్రహించిన పార్వతీదేవి అతడి కుడికొన్ను పోవాలని శపించింది కుబేరుణ్ణి. అప్పుడు తన తప్పును తెలుసుకున్న కుబేరుడు పార్వతీదేవిని క్షమాభిక్ష కోరగా ఆమె కరుణించి, చూపు వచ్చినా చేసిన పాపానికి గుర్తుగా కుబేరుడు కన్ను లొట్టలో ఉంటుంది, అంటే కన్ను లోపలికి ఉంటుంది, లొట్టపోయినట్టు ఉంటుందన్నమాట. మళ్ళీ తర్వాత శ్రీ మహాలక్ష్మి కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవి ప్రత్యక్షమై
కుబేరునికి అపర ధనరాశి ఇచ్చి సిరి సంపదలకు శాసకుడిగా చేసింది. సకల సంపదలకు ఉత్తర దిక్కున అధిపతిని కూడా చేసింది, ఉత్తర దిక్కుకి అధిపతిని కూడా చేసింది. కుబేరుడు గురించి అధర్ణ వేదంలోనూ శివ బ్రహ్మ పురాణాల్లోనూ రామాయణ భారత మహాభాగవత వృతవృత్తాల్లోనూ కథలు ఉన్నాయి. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా పూజిస్తారు. కుబేరుడి యొక్క వాహనం నరుడు అని కొందరంటారు. కొందరేమో కొన్ని గ్రంథాల్లో గొర్రె పెట్టేలు అని కూడా ఉదాహరించడం జరిగింది. జైన మతస్థులు కుబేరుణ్ణి వైశ్రవణుడి పేరుతో ఆరాధిస్తారు. కుబేరుడి ప్రతిమ, కుబేరు దీపం, కుబేర యంత్రం అర్చించటం ద్వారా అనేక నిధి నిక్షేపాలు లభిస్తాయని చెప్పటం జరుగుతుంది. కుబేరుణ్ణి యంత్రాన్ని మనం పూజా మందిరంలో ఉంచి పూజించటం చాలా మంచిది. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కంద, నీల, వర్చన అనే నవనిధులకు అంటే 9 నిధులకు కుబేరుడు అధిపతి అన్నమాట. మనకి నిధి నిక్షేపాలు ఏమన్నా దొరుకుతున్నాయంటే అది 9 రకాలుగా ఉంటాయని, ఆ నిధి నిక్షేపాలు ఒకవేళ మనకి లభ్యం కావాలన్నా కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలని ఈ శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉందండి. మనం ఈ 24 ఏకాదశుల్ని వ్రతం తప్పకుండా సంవత్సర కాలం చేసి ద్వాదశ పారాయణం చేసుకుని శ్రీ మహావిష్ణువుని తద్వారా కుబేరుణ్ణి కూడా ఆరాధించటం వల్ల సకల దారిద్ర్య బాధలు నివారణ అవుతాయి. కాబట్టి ఇది భక్తులందరూ ఈ ధర్మాచరణలు చేసుకుంటూ ఉండి మీ కష్టాలన్నీ తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అలాగే ఈ ఏకాదశిని అజయ ఏకాదశి, అన్నదా ఏకాదశి కూడా పిలుస్తారు, కుబేర జయంతిగా కూడా పిలుస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే తెలుగు భాషా దినోత్సవం కూడా ఈ రోజున జరుపుకోవటం జరుగుతోంది. మనం అందరం రీసెంట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా తెలుగు భాష యొక్క విశిష్టత, గొప్పతనాన్ని ఆయన 2 మాటల్లో తెలుగులో చెప్పటం అనేది చాలా హర్షించదగ్గ విషయము. కాబట్టి తెలుగు భాషా దినోత్సవం కూడా ఇవాళ మనం జరుపుకోవటం జరుగుతోంది. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి.